హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఐ హ్యావ్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ గురించి మనం ముందుగా డిస్కస్ చేసి దాని తర్వాత వీడియో కంటెంట్లోకి వెళ్దాం. స్పెషల్ అనౌన్స్మెంట్ విషయంకి వచ్చినట్టయితే మన ఛానల్లో ఎవ్రీ వీకెండ్ మనీ షో ద్వారా ఆ వీక్లో జరిగిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటిలోంచి కొన్ని పికప్ చేసి మీకు 10 to 15 మినిట్స్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే వీక్లోని చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అందులోంచి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ కానీ అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను 10-15 మినిట్స్ వీడియోలో కవర్ చేయలేను కదా. సో అందు గురించి కొన్ని మాత్రం పికప్ చేసి కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉండేవాడిని. ఆ కొన్ని ఇగ్నోర్ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుండేది. అరే, ఈ డేటాను కూడా షేర్ చేసినట్టయితే మన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనిపిస్తుండేది. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఉన్న లిమిటెడ్ టైం వల్ల ఆ డేటాను మాత్రమే కవర్ చేయగలిగేవాడిని. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని కొన్ని యూనిక్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రెజెంటేషన్ మీకు షేర్ చేస్తుంటాను కదా. ఆ ప్రెజెంటేషన్ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఇంకొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనిపిస్తుండేది. సో దాని గురించి ఎడిషనల్గా వీడియోస్ చేయాలన్నమాట. సో ఎడిషనల్గా వీడియోస్ చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే నా అదర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమిట్మెంట్స్ వల్ల నా దగ్గర టైం దొరికేదే కాదు. సో మీకు గుర్తున్నట్టయితే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ తెలుసు, మన ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో, యాక్చువల్లీ కొత్తలోనే కాదు, చాలా 1 year వరకు మన ఛానల్లోని వీక్లోని ఒక్కో వీడియో మాత్రమే అప్లోడ్ అవుతుండేది వీకెండ్లోని. దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా రిక్వెస్ట్ చేస్తుండారు కామెంట్ సెక్షన్లో, డైలీ వీడియో చేయన్నా అని చెప్పి. బట్ కానీ నా ప్రాబ్లం ఏంటంటే నా టైం లేకపోవడం వల్ల నేను డైలీ వీడియో చేయలేక దాన్ని 2 వీడియోస్ కింద చేసేవాడినమాట. వెడ్నెస్డే రోజు ఒకటి, సాటర్డే వీడియో కింద. అండ్ రీసెంట్గా లాస్ట్ 1.5 month నుంచి దాన్ని 3 వీడియోస్ చేశాను. సండే రోజు ఆస్క్ మనీ పర్ షో కూడా యాడ్ చేయడంతో 3 వీడియోస్ అయ్యాయి అన్నమాట. కానీ లాస్ట్ నాకు గత కొంతకాలం నుంచి ఉన్నదన్నమాట, డైలీ వీడియో చేసినా లేకపోతే ఇంకొన్ని ఎడిషనల్ వీడియోస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని. సో అందు గురించి నా అదర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆఫ్లోడ్ చేసుకుందాం అని చెప్పి 6 months బ్యాక్ డిసైడ్ అయ్యాను. అండ్ లాస్ట్ 6 months నుంచి నా అదర్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఆఫ్లోడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. నో ఐ హ్యావ్ గుడ్ ఇనఫ్ టైమ్ టు గివ్ యూ మోర్ వీడియోస్. అందు గురించి అని ఈ రోజు నుంచి మన మనీ పర్స్ ఛానల్లో ఎవ్రీ డే మండే నుంచి ఫ్రైడే మార్కెట్ అనాలిసిస్తో పాటు వేరియస్ ప్రెజెంటేషన్లు ఏవైతే మీకు యూనిక్ ప్రెజెంటేషన్ షేర్ చేస్తుంటానో వాటి గురించి కూడా బేసిక్గా కాకుండా కొంచెం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఎవ్రీ సండే ఆస్క్ మనీ పర్ షో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను. ఏంటంటే మనకి వెడ్నెస్డే రోజు ఏదైతే నాలెడ్జ్ బేస్డ్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నానో ఆ నాలెడ్జ్ బేస్డ్ వీడియోని వెడ్నెస్డే నుంచి సాటర్డేకి మూవ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే సాటర్డేకి మూవ్ చేసినట్టయితే మీకు వీకెండ్ రోజు వస్తుంది కదా వీడియో. సో యాక్చువల్లీ నాలెడ్జ్ బేస్డ్ వీడియోలోని మీరు కూడా చాలా నోట్స్ రాసుకుంటుంటారు. నోట్స్ రాసుకోవాలి వర్కింగ్ డే రోజు అంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అది కూడా 20-25 minutes వీడియో ఉంటుంది కదా. దాన్ని వెడ్నెస్డే బదులు సాటర్డే అప్లోడ్ చేసినట్టయితే మీకు కంప్లీట్ వీడియో కంఫర్టబుల్గా చూడడానికి అవుతుంది. అండ్ అలాగే మీరు కూడా నోట్స్ రాసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనిపిస్తుంది. వాట్ యూ గైస్ సే? వెడ్నెస్డే రోజు కంటిన్యూ చేద్దాం నాలెడ్జ్ బేస్డ్ వీడియోని, లేకపోతే సాటర్డేకి మూవ్ చేద్దాం? మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి ఎక్కువ కామెంట్స్ ఏ రోజుకి వచ్చినట్టయితే నేను ఆ నాలెడ్జ్ బేస్డ్ వీడియోని ఆ రోజుకి మూవ్ చేస్తాను అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే సాటర్డే అయితే బెటర్ అనిపిస్తుంది. సో మీ వ్యూని కూడా తీసుకుని దాన్ని బట్టి నేను ఐ టేక్ దట్ కాల్. సో ఆన్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ డైలీ మనీ షో. మన ఈరోజు ఫస్ట్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ షేర్ చేశాను కదా, యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ రిలీజ్ చేసిన మ్యాక్రో ఎకనామిక్ వ్యూ పీడిఎఫ్. అది ఆ పీడిఎఫ్లోని చాలా ఇంపార్టెంట్ డేటా ఉన్నది. అందులోంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నదో అది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. దానికన్నా ముందు యాక్చువల్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత యాక్చువల్లీ బడ్జెట్లో పెద్ద బిగ్ బ్యాంగ్ అనౌన్స్మెంట్లు ఏమీ లేకపోయినా కూడా బడ్జెట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎందుకు అంతలా పెరుగుతుంది, మార్కెట్ ఎందుకు అంత పాజిటివ్గా తీసుకున్నదని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ బడ్జెట్ రోజు నేను ఈనాడు ఈటీవీ ప్రతిధ్వని ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ చూసినట్టయితే మీకు కొంచెం క్లారిటీ వచ్చేది. ఆ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పానంటే, ఎప్పుడైతే ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ ఈ గవర్నమెంట్ యాక్చువల్లీ ఈ టైంలో కాదు ముందు టైంలోని కూడా చాలా స్ట్రింజెంట్గా ఉండేవారు అనమాట. అలా స్ట్రింజెంట్గా ఈసారి బడ్జెట్లో లేకుండా ఎప్పుడైతే లిబరల్గా వాళ్ళు ముందు బై 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు వీళ్ళు ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ని 3% లోపల ఉంచుతామని ముందు పెట్టుకున్నారు టార్గెట్. దాన్ని ఎప్పుడైతే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 4.5% వరకు ఉండొచ్చు అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ మీద కొంచెం లిబరల్గా ఉంటున్నామని చెప్పి ఎప్పుడైతే ఆ నెంబర్స్ అనౌన్స్ చేశారో దాంతో మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకున్నది. ఎందుకు మార్కెట్ ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ స్లిప్ అయినా కూడా పాజిటివ్గా తీసుకుంటుందంటే, ఎప్పుడైతే ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ స్లిప్ అవుతుందో గవర్నమెంట్ ఒక స్పెండింగ్ పెరిగితేనే ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ అనేది స్లిప్ అవుతుంది అన్నమాట. గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగినట్టయితే ఆటోమేటిక్గా జీడిపి మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే జీడిపి పెరుగుతుందో అది పాజిటివే కదా కంట్రీకి. యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవ్రీ 1% స్లిప్పేజ్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్ విల్ యాడ్ 6 basis points ఇంక్రిమెంటల్ టు జీడిపి
అండ్ అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ 16 బేసిస్ పాయింట్స్ యాడ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ డేటాను మీరు నా ముందున్న ఇమేజ్లో కూడా చూడొచ్చు. అలాగే వీళ్ళు ఈ పీడిఎఫ్లోని వేరే సెక్టర్స్ మీద వాళ్ళ వ్యూ ఏంటన్నది మీకు షేర్ చేశారన్నమాట. మీరు ఈ పీడిఎఫ్లోని 27th పేజ్లోకి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఎఫ్ఎంసీజీ సెక్టర్ మీద వాళ్ళ వ్యూని షేర్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే మార్జిన్స్ మీద ఇక్కడ నుంచి ప్రెషర్ పడొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఎఫ్ఎంసీజీ సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే. అదే క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ఫ్రా సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే హెల్దీ గ్రోత్ అయితే కనబడుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే అసెట్ క్వాలిటీ మీద ఏదైతే స్ట్రెస్ ఉన్నదో ఆ స్ట్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది. బట్ కానీ లోన్ గ్రోత్లోని వీక్నెస్ కనబడుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ సేమ్ ఆటో సెక్టర్లో కూడా లోన్ గ్రోత్లోని వీక్నెస్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ మెటల్ సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే మ్యాక్రో నెంబర్స్ స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. లాజిస్టిక్స్ సెక్టర్ మీద వీళ్ళు చాలా బుల్లిష్గా ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే వాల్యూమ్స్ ఏవైతే ఉంటాయో స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అలాగే సిమెంట్ సెక్టర్లోని ప్రైజెస్ మీద కొంచెం వరకు ప్రెషర్ పడుతుందని మాట్లాడుతున్నారు. టెక్నాలజీ సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే యూఎస్ నుంచి రావాల్సి ఉన్నదో ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ మీద వీళ్ళు చాలా డిపెండ్ అయి ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది యాక్చువల్లీ బడ్జెట్ తర్వాత లాభపడే స్టాక్స్ ఏంటని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ ఇండియా యాక్చువల్ టాప్ 100 స్టాక్స్ ఏవైతే బడ్జెట్ వల్ల లాభపడినాయో ఆ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ నేను ఇక్కడ మీకు నా ముందు కనబడుతుంది కదా, ఇమేజ్లో మీకు ఆ టాప్ 100 కంపెనీస్ కనబడతాయి. నేను పేర్లు చదివే బదులు ఇమేజ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి చూసుకున్నట్టయితే యాక్చువల్లీ బడ్జెట్ వల్ల లాభపడి 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే మింట్ న్యూస్ పేపర్ ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ యొక్క సెల్ఫ్ రిలయన్స్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్లోని అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషియరీ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ నెక్స్ట్ 5 ఇయర్స్లోని ఎక్స్పోర్ట్స్ ద్వారా 10 to 15% రెవెన్యూ సంపాదిద్దామని చూస్తుంది. అండ్ దీని గురించి అని కొత్తగా 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి మింట్ న్యూస్ పేపర్ చెప్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ జస్బీర్ సింగ్ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ యొక్క పిఎల్ఏ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఈ మధ్యన లాంచ్ చేసిందో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని యాక్చువల్ పుష్ చేయడం కోసం ఈ స్కీమ్ లాంచ్ చేశారన్నమాట. ఈ స్కీమ్లోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 6,000 crores గవర్నమెంట్ ఎన్మార్క్ చేసింది. ఈ 6,000 crores-లోని 5 to 6% ఇన్సెంటివ్ మేము సంపాదిస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. అండ్ అలాగే వీళ్ళు కూడా క్లియర్గా మేనేజ్మెంట్ కూడా క్లియర్ చెప్తుంది అన్నమాట. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే గవర్నమెంట్ పుష్ చేస్తుందో ఈ పుష్లోని వీఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. అండ్ అలాగే ఏదైతే ఇన్సెంటివైజేషన్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుందో ఈ ఇన్సెంటివైజేషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ మీద కూడా మేము ఫోకస్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. డెఫినెట్లీ ఇట్స్ ఏ రియలీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఈ కంపెనీ కాదు యాక్చువల్లీ గవర్నమెంట్ యొక్క పిఎల్ఏ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందే ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవన్నీ డెఫినెట్లీ మనం యాక్చువల్లీ చూడాల్సింది ఉన్నదన్నమాట. ఎందుకంటే బికాస్ ఈ కంపెనీస్ విల్ సీ మ్యాక్సిమం గ్రోత్. గవర్నమెంట్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తుంది కదా, ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ విల్ గెట్ బెనిఫిట్ అన్నమాట. లైక్ డిక్సన్ కానీ అంబర్ కానీ ఇలాంటి కంపెనీస్ అని బెనిఫిట్ చెందుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ మీద కంప్లీట్ డీటెయిల్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లోని ఆల్మోస్ట్ 5 to 6 months బ్యాకే నేను అప్లోడ్ చేశాను. మీరు చూడనట్టయితే ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. మన నెక్స్ట్ మాట్లాడుకుపోయే అప్డేట్ టాటా మోటార్స్ చాలా పాజిటివ్ అప్డేట్. చైనా ఒక రీటైల్ ప్యాసింజర్ వెహికల్ డేటా రిలీజ్ అయింది. చైనా ఒక రీటైల్ ప్యాసింజర్ వెహికల్ డేటా మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 25% ఇంప్రూవ్మెంట్ కనబడింది అనమాట. యాక్చువల్ చైనాలోని 25% ఎక్కువ రీటైల్ ప్యాసింజర్ వెహికల్ సేల్ అయినట్టయితే టాటా మోటార్స్కి ఎలా పాజిటివ్ అనుకుంటున్నారా? టాటా మోటార్స్ లోకల్లో కార్ సేల్ చేయడమే కాకుండా వీళ్ళకి జేఎల్ఆర్ సెగ్మెంట్ ఉన్నది కదా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్ ఏవైతే ఉంటాయో వీటిని మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ కూడా సేల్ చేస్తుంటారు కదా. యాక్చువల్లీ ఈ జేఎల్ఆర్ సెగ్మెంట్కి మేజర్ మార్కెట్ చైనా అన్నమాట. చైనాలోని 20 to 30% వెహికల్స్ సేల్ అవుతుంటాయి. సో చైనాలోని ప్యాసింజర్ వెహికల్స్ ఒక సేల్స్ గ్రో అయినట్టయితే ఆటోమేటిక్గా జేఎల్ఆర్ సేల్స్ కూడా గ్రో అయ్యి ఉంటాయి కదా. సో అందు గురించి అని చెప్పి ఇది మనం టాటా మోటార్స్ పాజిటివ్ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో వెంటనే మనం ఈరోజు టాటా మోటార్స్ యొక్క స్టాక్ ప్రైస్లో కూడా మంచి అప్డేట్ చూసాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బ్లూంబర్గ్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం వరల్డ్లోని ఇండియా ఈజ్ నౌ 7th లార్జెస్ట్ బిగ్గెస్ట్ మార్కెట్. మన మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.7 trillion టచ్ చేసింది. నౌ మనం కెనడా, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా కన్నా ముందున్నాం అన్నమాట. అండ్ మన జీడిపి నెంబర్ చూసినట్టయితే $2,875 trillion. బఫెట్ ఇండికేటర్ బట్టి అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి ఇండికేటర్ బట్టి మనం చూసినట్టయితే వీఆర్ ఎట్ 93.74% నౌ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కరోనా టైంలో అంటే 23rd March 2020 నిఫ్టీ తన బాటమ్ 7,600 పాయింట్స్ ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడ నుంచి 1 year లోపలే 15,000 పాయింట్స్కి ర్యాలీ అయింది కదా. ఈ 7,500 పాయింట్స్ అప్రాక్సిమేట్ ర్యాలీ ఏదైతే అయిందో
ఈ ర్యాలీలో మేజర్‌గా కంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ ఏవేవో మనం ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ఇమేజ్‌లో కనబడతాయి. హైయెస్ట్ కంట్రిబ్యూషన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ 7,500 పౌండ్స్ అప్రాక్సిమేట్ గ్రోత్‌లోని 855 పౌండ్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే కంట్రిబ్యూట్ చేసినట్టయితే నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 817 పౌండ్స్ అండ్ ఇన్ఫోసిస్ 659 పౌండ్స్ కంట్రిబ్యూట్ చేసాయన్నమాట. ఇక్కడ మిగిలిన స్టాక్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ అలాగే మనం 23 మార్చ్ నుంచి ఇప్పటివరకు ఏదైతే మార్కెట్‌లో ర్యాలీ జరిగిందో ఆ ర్యాలీలోని వేరియస్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసాయో మీరు ఇక్కడ ఇమేజ్‌లో చూడొచ్చు. హైయెస్ట్ రిటర్న్‌ని ఆటో సెక్టర్ డెలివర్ చేసింది. అండ్ ఇన్‌ఫాక్ట్ మన ఛానల్‌లో ఆటో సెక్టర్ ఒక రివైవల్ గురించి చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకున్న వేరియస్ వీడియోస్‌లోని ఆటో సెక్టర్ హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆటో సెక్టర్ తర్వాత ఐటీ సెక్టర్ మంచి రిటర్న్ డెలివర్ చేసింది అండ్ మెటల్ సెక్టర్ మంచి రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ నిఫ్టీ యొక్క గ్రోత్‌లోని పర్సెంటేజ్ టర్మ్స్‌లోని బాగా గ్రో అయిన టాప్ 10 స్టాక్స్ లిస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు నా ముందు ఇమేజ్‌లో చూడొచ్చు. టాటా మోటార్స్ హైయెస్ట్ గ్రోత్ డెలివర్ చేసింది 388% ఈ పీరియడ్‌లోని. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ 216%, హిందాల్కో 199%, మహీంద్రా అండ్ మహీంద్రా 193%. ఇక్కడ మిగిలిన స్టాక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ ఇమేజెస్ మీకు ఇక్కడ ఏవైతే కనబడ్డాయో ఇమేజెస్ నేను ఆల్రెడీ ఫ్రైడే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరు ఈ కంప్లీట్ స్టాక్ లిస్ట్ని చూడాలనుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజెస్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే చాలామంది ఇంట్రెస్ట్ రేట్ మీద కన్నా కూడా వాళ్ళు ఏదైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ సెక్యూర్డ్గా ఉండాలని చెప్పి ఫీల్ అవుతుంటారు అనమాట. బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టయితే మనకి సెక్యూరిటీ ఉంటుంది. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ డిఫాల్ట్ చేసిన ఇలాంటి సిచ్యువేషన్లోని మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ 5 lakhs వరకే ఉంటుంది కదా. ఇలాంటి కేసులోని మనం డైరెక్ట్గా ఆర్బీఐ నుంచి జీసెక్ కొనుక్కున్నట్టయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. కానీ మనకి ఇప్పటివరకు యాక్సెస్ లేదు. బట్ కానీ లాస్ట్ మానిటరీ పాలసీలో మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఏం చెప్పారంటే రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర జీసెక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అక్కడి నుంచి జీసెక్స్ కొనుక్కోవచ్చు అని చెప్పారన్నమాట. దిస్ ఈజ్ రియలీ ఏ వండర్ఫుల్ మూవ్ ఫ్రమ్ ఆర్బీఐ. ఎందుకంటే బికాస్ ఎవరైతే జీసెక్స్ డైరెక్ట్గా కొనాలనుకుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బేసికలీ జీసెక్స్ మనకి 10 year 15 year లాంగ్ టర్మ్ జీసెక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్లు రోజు రోజుకి తగ్గుతున్నాయి కదా. ఓకే, తగ్గుతున్నప్పుడు మీరు ఏదో ఒక ఇంట్రెస్ట్ రేట్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్లో లాక్ చేసుకుందాం, లాంగ్ టర్మ్కి లాక్ చేసుకుందాం అన్నట్టయితే జనరల్లీ బ్యాంక్స్ అంత లాంగ్ టర్మ్కి ఎఫ్డీస్ ఆఫర్ చేయమాట 15 years 20 years. బట్ కానీ జీసెక్లో మనం అలా లాక్ చేసుకుని ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అలాగే మనకి డిఫాల్ట్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆర్బీఐ డిఫాల్ట్ చేస్తే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయినట్టు కదా. ఆర్బీఐ నుంచి ఆ డిఫాల్ట్ రిస్క్ అనేది కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఎవరైతే సెక్యూర్డ్గా లాంగ్ టర్మ్కి ఒక హైయర్ ఇంట్రెస్ట్ రేట్, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ లోగా ఉన్నాయి కదండి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాక హైయర్ ఇంట్రెస్ట్ రేట్లు లాక్ చేసుకుందాం అనుకునే ఆలోచనలో ఉన్నట్టయితే డెఫినెట్లీ ఈ మూవ్ ఆర్బీఐ నుంచి ఏదైతే వచ్చిందో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఈ కుబేర్ ద్వారా ఈ జీసెక్ అకౌంట్ డైరెక్ట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్బీఐ దగ్గర ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ కానీ ఈ కుబేర్ ద్వారా ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలన్న ప్రాసెస్ని అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ ప్రాసెస్ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. దట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ గుడ్ మూవ్ ఫ్రమ్ ఆర్బీఐ అని చెప్పి మనం అనుకోవచ్చు. గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ డైలీ మనీ షో. రేపు ఇంకొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. గుడ్ నైట్.